ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ పోరాటం మాదిగల కోసమా లేక క్రైస్తవుల కోసమా అనేది స్పష్టం చేయాలని గ్లోబల్ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గిరిప్రసాద్ శర్మ డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణులపై సరియైన అవగాహన లేకుండా మందకృష్ణ మాదిగ మీడియాలో హల్చల్ చేస్తున్నాడని ఆయన వివరించారు. బ్రాహ్మణ సమాజం దేవాలయాలకే కాదు భారతదేశానికే పేటెంట్ అని, దేశాన్ని కాపాడుకునే అంశంలో ప్రధాన పాత్ర బ్రాహ్మణులదే అని అన్నారు. మతం మారినా బ్రాహ్మణులతో తమకు సంబంధం లేదని, వారిని తాము ఎప్పుడో వెలివేశామని అన్నారు. మాదిగల హక్కులు, వారి సంక్షేమం, భవిష్యత్తు కోసం సరైన మాదిగ మేధావులు ముందుకు రావాలని వారు డిమాండ్ చేశారు. రెండోది, అర్చకులు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, దీపదుప్ప నైవేద్యం అర్చకులు వేరుగా ఉన్నారు. అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అసమానతల వల్ల కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీవ్రమైన ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, హరాస్మెంట్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కేవలం ఆధ్యాత్మికంగా బ్రాహ్మణ మహిళలకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాట్లు ఉంటాయి కాబట్టి దేవునికి ఎలాంటి ఉపచారాలు చేయాలి, తర్వాత దేవుణ్ణి ఎలా పూజించాలి, అర్చకత్వం అంటే ఏంటి, అందులో ఏం నైవేద్యం పెట్టాలి, ఎప్పుడు ఏం జరగాలి అనేది ఖచ్చితంగా చెప్పగలిగింది ఒక బ్రాహ్మణ మహిళ మాత్రమే. కాబట్టి బ్రాహ్మణ మహిళల్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ముఖ్యంగా ఈవోలుగా వేయాలని చెప్పేసి మేము ఒక ఆర్డర్ తీసుకురాబోతున్నాము. అది చేస్తాం. అయితే ఇక్కడ మనం మందకృష్ణ మాదిగ గారి విషయంలోకి వస్తే ఆయనకు కొంత అవగాహన రాహిత్యం ఏముందంటే, నేను ఖచ్చితంగా ఆయనతో మాట్లాడాకనే ప్రెస్ మీట్ పెడుతున్నా. ఆయనకి ఏం ప్రాబ్లం వస్తుందంటే కరెక్ట్ గా అవగాహన లేదు. రెండోది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఎంతమందిని నాన్ బ్రాహ్మణ్స్ ని అర్చకులుగా పెట్టారనేది ఐడియా లేదు. మూడోది ఏంటంటే ఆయన శ్రీకృష్ణ భగవాను నా భావాన్ని నవ్వుతూ మాట్లాడతాడు. ఇప్పుడు హిందూ సంప్రదాయంలో దేవుడిని పట్టుకొని నా బావమరిది అంటే రేపొద్దు నువ్వు మోడీ గారిని ఆలింగనం చేసుకొని రేపొద్దు ఎమ్మెల్యే అయినట్టు ఈ నా బావమరిది అంటాడు. మరి అది ఎలా ఉంటుంది, ఎలా చూడాలి. కాబట్టి ఏదైనా సందర్భానుసారంగా కరెక్ట్ గా గంభీరంగా మాట్లాడాలని ఏదైనా ఉంది. బ్రాహ్మణుల్లో ఆయన మాట్లాడిన దానిలో ఇంకో విషయం ఏంటంటే, ఎవరో పెద్దవాళ్ళు పోపులు, బిషప్లు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, వాళ్ళు కన్వర్ట్ అయ్యారని వాళ్ళని పట్టుకొని బయట సమాజంలో నిలబెట్టండి. ఎవరొద్దంటున్నారు, పేర్లు ప్రకటించండి. ఏమి వాళ్ళ పద్ధతి ప్రకారం బ్రాహ్మణులు పోతుంటే అందరినీ ఆపాదించడం తప్పు. ఇంకొకటి ఏంటంటే, ఈవేళ సరైన మాదిగ బిడ్డలు బయటికి రావాలి చెప్పి మందకృష్ణ మాదిగ గారు ఆయన క్రైస్తవుడా మాదిగడా అనేది క్లారిటీ ఇవ్వాలి. రెండో విషయం, ఈ కంజాయిలే కానీ, బైరీ నరేష్ కానీ, ఇంకోరు కానీ కుల మతాలు వద్దంటున్నారు. కుల మతాలు వద్దన్నప్పుడు రిజర్వేషన్లు ఇచ్చి ఇప్పుడు ఇక్కడ ఎస్సీ కోటాలో ఎమ్మెల్యే నిలబడాలి, ఎంపీ నిలబడాలి, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? రాజ్యాంగంలోనే లోపం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చి కులాలను రూపుమాపిన తర్వాతనే ఈ మాటలు మాట్లాడాలి. కులాలను రూపుమార్పాలి అంటే రాజ్యాంగాన్ని మార్చాలి. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైనా కానీ ఏ కులమైనా భారతదేశంలో సమానమైన హక్కు కలిగి ఉంటుంది. కాబట్టి బ్రాహ్మణులు, వైశ్యులు, రెడ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అనేది మాట్లాడకుండా అందరు కలిసి రాజ్యాంగంలో ఆర్టికల్ని తీసిపడేయాలి. సో అందరం కలిసి పోరాడి మొత్తం కులాన్ని తీసిపారేసి ఎవరైతే నాణ్యతా పరిమాణాలతో పనిచేస్తారో, ఎవరైతే